గురించి మాట్లాడేదానికి ఇక్కడికి వచ్చేసిన అందరికి ధన్యవాదాలు. అయ్యా, నేను ఒకటే అడుగుతున్నాను, మధ్యమైన వేరే కొన్ని సూటిగా అడుగుతున్నాను, ఒకటే మాట అడుగుతున్నాను. హరిశ్చంద్రుడు కృతయుగంలో హరిశ్చంద్రుడు, తర్వాత ఈ కాలంలో కలియుగంలో నేనేను అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అసలు నీ సంగతి ముందు మాట్లాడేదానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చున్నాము. మొట్టమొదట జగనన్న లేఅవుట్ పేదలకి 9 అంకణాల భూమినిచ్చి లబ్ధిదారులకి ఆడ ఇల్లు కట్టాల్సిన జగనన్న లేఅవుట్ 201లో సర్వే నెంబర్లో మీరు నీకున్న అధికార మతంతో ఏ విధంగా సుమారు 50 అంకణాలు స్థలాన్ని నువ్వు ఆక్రమించింది ఇది తప్పు, ఇది తప్పుడుది, ఎలాంటి పత్రాలు లేవని చెప్పేసి దాన్ని పగలగొడితే నువ్వేం చేసావు? నీ భార్య తరపున మధ్యపోయిన లక్ష్మీ ప్రసన్న తరపున బోగోలు పంచాయతీ ఆఫీసులో ఇంటి పన్ను రసీదు తీసుకొచ్చి నువ్వు స్టేట్ అడుగుతున్నాను. హరిశ్చంద్రుడు కృతయుగంలో హరిశ్చంద్రుడు, తర్వాత ఈ కాలంలో కలియుగంలో నేనేను అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అసలు నీ సంగతి ముందు మాట్లాడేదానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చున్నాము. మొట్టమొదట జగనన్న లేఅవుట్ పేదలకి 9 అంకణాల భూమినిచ్చి లబ్ధిదారులకి ఆడ ఇల్లు కట్టాల్సిన జగనన్న లేఅవుట్ 201లో సర్వే నెంబర్లో మీరు నీకున్న అధికార మతంతో ఏ విధంగా సుమారు 50 అంకణాలు స్థలాన్ని నువ్వు ఆక్రమించింది ఇది తప్పు, ఇది తప్పుడుది, ఎలాంటి పత్రాలు లేవని చెప్పేసి దాన్ని పగలగొడితే నువ్వేం చేసావు? నీ భార్య తరపున మధ్యపోయిన లక్ష్మీ ప్రసన్న తరపున బోగోలు పంచాయతీ ఆఫీసులో ఇంటి పన్ను రసీదు తీసుకొచ్చి నువ్వు స్టేకి పోయింది అబద్ధమా నిజమా? ఏ విధంగా వస్తుంది నీకు? నువ్వు ఒక ప్రజాప్రతినిధిని, ఒక మండల కన్వీనర్గా ఉండి ఎట్ట దోచుకుంటావు 50 అంకణాల స్థలాన్ని? ఆ తర్వాత ఇంకొక విషయం, గ్రావెల్ తవ్వకాలు బోగోలు మండలంలో జరిగిన గ్రావెల్ తవ్వకాల్లో 10% కమిషన్ నీకు లేదా? నీ బినామీదారులను పెట్టుకొని అయితే ఏమి, మీ దైవం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అయితే ఏమి, ప్రతి దాంట్లో గ్రావెల్ తవ్వకంలో నీకు 10% ఇవ్వలేదా? ఇంకొక విషయం, బోగోలు మండలాఫీస్ వెనకాల 22 ఎకరాలు అప్పట్లో పెద్దలు వేదా రవిచంద్ర గారు మన మండలాఫీస్ వెనకాల పోలీస్ ట్రైనింగ్ స్కూల్కి పెట్టించాలని, బీసీ కార్పొరేషన్ ఆఫీసు పెట్టాలని, ఈ కాపు ఆఫీసు పెట్టాలని కొంత స్థలాన్ని కేటాయిస్తే మీ ప్రభుత్వం వచ్చిన పాట ఏమైంది? అది దాన్ని బినామీలకి మీరు అమ్మి దాంట్లో 10 లక్షలు మీకు చెందలేదా? ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే 2020 నుంచి 23 దాకా సింగిల్ విండో నాగలవరం సింగిల్ విండో అధ్యక్షులుగా ఉండి అక్కడ జరిగిన మోసాలు ఈరోజు చెప్పడం కాదు, నేను 2021లోనే నేను చెప్పా 70 నుంచి 80 లక్షలు ఫ్రాడ్ జరిగింది, దాని మీద తీయండి అని. ఈ రోజు కూడా నేను అదే దాని మీదే ఉండా. ఇది మీకు ఇంచుమించు 70 నుంచి 80 లక్షలు మీరు చేయలేదా? మీరు లేస్తే ఒక బోగోలు పంచాయతీలో ఉండే వార్డు నెంబర్ కాడి నుంచి రాష్ట్రపతి దాకా నువ్వు విమర్శిస్తున్నావు. నువ్వు ఒక విమర్శించేటప్పుడు నీ సంగతి ఎంత ముందు నీకు 2019లో నీ పరిస్థితి ఏంది? 4 బరువులు ఉంచుకొని పాడితో జీవనం సాగిస్తున్నావు నువ్వు. ఈరోజు హర్ష టయోటా కారు ఏ విధంగా వచ్చింది? ఎన్ని కుంభకోణాలు వచ్చినాయి కదా. ఇదే విధంగా వెంకటేశ్వరపాలెం మన కొండబెట్టిన దేవస్థానం ఉంది, అక్కడ అమరావతి ట్రస్ట్ తరఫున ఒక బిల్డింగ్ కట్టిస్తానంటే అక్కడున్న చైర్మన్ని నువ్వు హరాస్మెంట్ చేయలేక ఇవన్నీ ఎందుకు? తిరుపతి పోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయా? మన పోదాం కొండబెట్టుకుంటా పోదాం పండి, కొండబెట్టుకుంటా దేవస్థానం దగ్గర ప్రమాణం చేద్దాం పండి. ఇవన్నీ కూడా ఏం వదిలిపెట్టే పని లేదు. స్టార్ట్ అయింది, ఒకటి స్టార్ట్ అయింది, అన్ని వెలుగులో తీసుకొస్తాం. జగనన్న కాలనీలో ఒక పెద్ద మనుషులుగా మీరుంటే 50 అంకణాల స్థలంని కబ్జా చేసి నీ భార్య పైన నువ్వు పట్టా తెచ్చుకోవాలని చూసి ఆడ అధికారులు ఎవరు కూడా నీకు సహకరించకపోతే నువ్వు కోర్టుకి వెళ్తావా? ఎవడు బాబు సొమ్మ అయితే
ఎవడు బాబు సొమ్ము? ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి, 1 by 1 వస్తాయి. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీరు లేస్తే ఒక భోగోల్ పంచాయతీలో ఉండే వార్డు నెంబర్ కాడి నుంచి రాష్ట్రపతి దాకా నువ్వు విమర్శిస్తున్నావు. నువ్వు ఒక విమర్శించేటప్పుడు నీ సంగతి ఏంటి ముందు? నీకు 2019లో నీ పరిస్థితి 4 బరువులు ఉంచుకొని పాడితో జీవనం సాగిస్తున్న నువ్వు ఈరోజు హర్ష టయోటా కారు ఏ విధంగా వచ్చింది? ఎన్ని కుంభకోణాలు వచ్చినాయి కదా. ఇదే విధంగా వెంకటేశ్వరపాలెం మన కొండపెట్టిన దేవస్థానం ఉంది, అక్కడ అమరా ట్రస్ట్ తరఫున ఒక బిల్డింగ్ కట్టిస్తానంటే అక్కడున్న చైర్మన్ని నువ్వు అరెస్ట్మెంట్ చేయలేక ఇవన్నీ ఎందుకు? తిరుపతికి పోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయా? మన పోదాం కొండ పెట్టుకుంటా పోదాం పండి, కొండ పెట్టుకుంటా అక్కడ దేవస్థానం దగ్గర ప్రమాణం చేద్దాం పండి. ఇవన్నీ కూడా ఏం వదిలిపెట్టే పని లేదు. స్టార్ట్ అయింది, 1 స్టార్ట్ అయింది, అన్ని వెలుగులో తీసుకొస్తాం. జగనన్న కాలనీలో ఒక పెద్ద మనుషులుగా మీరుంటే 50 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నీ భార్య పైన నువ్వు పట్టా తెచ్చుకోవాలని చూసి ఆడ అధికారులు ఎవరు కూడా నీకు సహకరించకపోతే నువ్వు కొట్టుకెళ్తావా? ఎవడు బాబు సొమ్ము అయితే? ఎవడు బాబు సొమ్ము? ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి, 1 by 1 వస్తాయి. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.